ఈ వీడియోలో 2025లో నాకు నచ్చిన టాప్ 15 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ టాలీవుడ్‌కి అంత పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఫస్ట్ ఈ వీడియో చేసే ముందు ఓన్లీ తెలుగు సినిమాల గురించే మాట్లాడుకుందాం అనుకున్నా. కానీ లెక్క పెట్టడానికి అక్కడ ఏమి లేవు. సో, లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, హాలీవుడ్ అన్నీ ఉన్నాయి. అంతకన్నా ముందు మీరు గనక మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఒకసారి మా వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'డ్రాగన్' ఇదొక తమిళ్ సినిమా. 'ప్రదీప్ రంగనాథన్' యాక్టింగ్ గురించి మనకందరికీ తెలిసిందే కదా! ఫుల్ క్రేజీ ఉంటది. ఇందులో అతను ఒక రెబెల్లియస్ కాలేజ్ స్టూడెంట్. ఏదో షార్ట్‌కట్‌లో సక్సెస్ అవ్వాలని చూసి ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటాడు. చివరికి తన మిస్టేక్స్‌ని ఎలా కరెక్ట్ చేసుకొని ఒక రీఫార్మ్డ్ మ్యాన్‌గా ఎలా మారాడు అనేది ఈ ఫుల్ స్టోరీ. ఫుల్ ఆన్ కామెడీ అండ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'పొన్మ్యాన్' మలయాళం. ఇది ఒక ఇంటెన్స్ డ్రామా. స్టోరీ మొత్తం గోల్డ్ అండ్ డౌరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బసిల్ జోసెఫ్ హీరోగా యాక్ట్ చేశారు. ఒక గోల్డ్ డీలర్ అజేస్ విలేజ్ వెడ్డింగ్‌కి గోల్డ్ ఇస్తాడు. తిరిగి తీసుకోవడానికి వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో చాలా ఇంటెన్స్‌గా చూపించారు. కేరళలో సోషల్ ఇష్యూస్ మీద బేస్ చేసుకొని మూవీ ఉంటుంది. ప్రస్తుతానికి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'కుటుంబస్థన్' ఇది ఒక తమిళ్ మూవీ. ఒక కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. మంచి ఫన్ అండ్ ఎమోషనల్ స్టోరీ ఉంటుందన్నమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్‌ని మంచి కామిక్ వేలో చూపించారు. జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'ధురంధర్' ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇది. 'రణ్వీర్ సింగ్', 'ఆర్ మాధవన్', 'అక్షయ్ ఖన్నా' కాస్టే భారీగా ఉంది గదా! ఇది ఒక స్పై థ్రిల్లర్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా రణ్వీర్ పాకిస్తాన్ అండర్ వరల్డ్‌లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మిషన్ ఎలా కంప్లీట్ చేశాడు అనేది చాలా స్టైలిష్‌గా అండ్ థ్రిల్లింగ్‌గా చూపించారు. ప్రెజెంట్ థియేటర్స్‌లోనూ ఉంది. 'ఎఫ్1' ఇంగ్లీష్. బ్రాడ్ ఫిట్ ఫ్యాన్స్‌కి ఇది ఒక రేంజ్‌లో ఉంటుంది. రేస్ ట్రాక్స్ మీద హై స్పీడ్ యాక్షన్ ఎలా ఉంటుందో చాలా ఫాస్ట్ ఫేస్డ్‌గా చూపించారు. ఒక రిటైర్ అయిపోయిన రేసర్ ఒక యంగ్ డ్రైవర్‌కి మెంటర్‌గా మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చి ఎలా గెలిచాడనేది మెయిన్ ప్లాట్. విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఈ ఇయర్ బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా. ప్రస్తుతానికి యాపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'లిటిల్ హార్ట్స్' తెలుగు. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో మౌలి, శివాని యాక్ట్ చేసిన ఈ సినిమా ప్యూర్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కోచింగ్ సెంటర్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక క్యూట్ లవ్ స్టోరీ. బావుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. 'తొడరం' మలయాళం. ఒక టాక్సీ డ్రైవర్ లైఫ్‌లో జరిగే మిస్టరీ ఇది. తన కార్‌లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. దానితో తన ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్‌లో పడుతుంది. సింపుల్‌గా స్టార్ట్ అయ్యి ఒక డార్క్ థ్రిల్లర్‌గా మారుతుంది ఈ మూవీ. ఈ ఇయర్ మోహన్ లాల్ బిగ్గెస్ట్ హిట్ ఇది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'బైసన్' తమిళ్ మూవీ. 'మరీ సెల్వరాజ్' మూవీ అంటే కొంచెం సోషల్ టచ్ ఉంటుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్పోర్ట్స్ డ్రామా ఇది. ధ్రువ్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. కాస్ట్ డిస్క్రిమినేషన్‌ని ఫేస్ చేస్తూ ఒక ప్లేయర్ నేషనల్ లెవెల్‌లో ఎలా ఎళ్ళాడు అనేది 'బైసన్' కథ. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇది మంచి సోల్‌ఫుల్ తమిళ్ ఫిల్మ్. శశికుమార్, సిమ్రన్ యాక్ట్ చేశారు. శ్రీలంక నుంచి ఇల్లీగల్‌గా వచ్చిన ఒక ఫ్యామిలీ ఐడెంటిటీ దాచుకొని బ్రతకాలని చూస్తారు ఇండియాలో. కానీ అనుకోకుండా బయట పడిపోతారు. ఎమోషన్స్, కామెడీ 2 మిక్స్ అయ్యి హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ప్రస్తుతానికి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. 'కోర్ట్' తెలుగు. ప్రియదర్శి లీడ్ రోల్‌లో ఒక జూనియర్ లాయర్‌గా కనిపిస్తాడు. ఒక కామన్ మ్యాన్ మీద పెట్టిన ఫాల్స్ పోక్సో కేస్‌ని అతను ఎలా ఫైట్ చేసి గెలిచాడు అనేదే కథ. కోర్ట్ రూమ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వాచ్. సోనీ ఎల్‌వి ఇంకా ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'వెపన్స్' ఇంగ్లీష్. ఇది ఒక మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్. ఒక క్లాస్‌లో ఉండే 17 మంది పిల్లలు సడెన్‌గా ఒక్కరోజు మాయమైపోతారు. ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? ఆ మిస్టరీని తన టీచర్, ఇంకా పేరెంట్స్ ఎలా సాల్వ్ చేశారనేది చాలా క్రీపీగా చూపించారు. లాస్ట్ 30 మినిట్స్ అయితే మ్యాడ్ ఉంటుంది. ఓటీటీలో అయితే స్ట్రీమింగ్‌లో లేదు. ఎక్కడ చూడాలో మీకైతే తెలుసు కదా! 'ఎలెవెన్' తమిళ్, తెలుగు. నవీన్ చంద్ర మళ్ళీ ఒక సాలిడ్ కాప్ రోల్‌లో వచ్చాడు. ఒక సీరియల్ కిల్లర్ ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్‌ని టార్గెట్ చేస్తూ మర్డర్స్ చేస్తుంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. వేరే లెవెల్ ఉంటాయి. సస్పెన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 'ది లాస్ట్ బస్' ఇంగ్లీష్. రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన డిజాస్టర్ మూవీ ఇది. మాసివ్ వైల్డ్ ఫైర్స్ మధ్య ఒక బస్ డ్రైవర్ 22 మంది స్కూల్ పిల్లల్ని ఎలా సేవ్ చేశాడు అనేది చాలా ఇంటెన్స్‌గా సీటెచ్ థ్రిల్లర్‌లో ఉంటది. యాపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' తెలుగు. తిరువూరు హీరోగా ఒక స్మాల్ టౌన్ ఫోటోగ్రాఫర్ స్టోరీ ఇది. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుటేజ్ మిస్ అయితే పెళ్ళికొడుకుకి తెలియకుండా పెళ్లి పోస్ట్‌పోన్ చేయడానికి హీరో చేసే పనులు ఫుల్ కామెడీగా ఉంటాయి. మంచి లైట్ హార్టెడ్ మూవీ. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 'స్టోలెన్' హిందీ. ఇద్దరు బ్రదర్స్‌కి ఒక రైల్వే స్టేషన్‌లో ఒక చిన్న బాబు కిడ్నాప్ అవ్వడం కనిపిస్తుంది. వాళ్ళు ఆ తల్లికి హెల్ప్ చేయబోయి చివరికి వాళ్ళ మీదే కిడ్నాపర్స్ అనే ముద్ర పడుతుంది. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. సో ఇదండి లిస్ట్. ఇందులో మీరు ఎన్ని మూవీస్ చూసారు? ఈ లిస్ట్‌లో మీకు నచ్చిన మూవీస్ ఏంటి? కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.